హాయ్ హలో నమస్తే వనకం అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు స్పెషల్ అయితే మా ఇంట్లో గారెలు అయితే చేసుకున్నాము. ఆ గారెలు ఎవరు కాదండి, నేనే చేశాను. మా మదర్ అయితే పిండి కలిపేసి ఇచ్చారు. నేనైతే వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేశాను. పిండి కలిపిచ్చేదానికన్నా వండే దాంట్లోనే ఉంటుందండి మొత్తం అంతా, టాలెంట్ అంతా అక్కడే చూపించాలి. సో నేనైతే ఈ గారెలు చాలా మంచిగా అయితే చేసేసాను. చాలా మంచిగా క్రిస్పీగా అయితే వచ్చినాయి. అందరూ బాగా తిన్నారు. అందరూ మంచిగా, మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. మా డాడీకి ఎప్పుడు కొంచెమే తింటారు, అలాంటివి ఈరోజు కొంచెం ఎక్కువగానే తిన్నారు గారెలు అయితే. ఆయిల్ కూడా అంత ఎక్కువేం తీసుకోలేదు, లైట్గానే ఆయిల్ పట్టింది. కానీ అది షేప్ వేయడంలో ఉంటుంది. చూడండి చాలా మంచిగా చేస్తున్నా కదా. నేను వంటలు చెయ్యను, కానీ అప్పుడప్పుడు చేశానంటే అదిరిపోవాల్సిందే. అదే అండి మన టాలెంట్. మరి మీరు అనుకోవచ్చు, బాండీ వచ్చేసి అంత పెద్దది పెట్టారు, ఆయిల్ ఇంత కొంచెం వేశారు అని చెప్పేసి అనుకుని ఉంటారు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే వాటిని ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి మూడు గారెల కింద వేసాను. అవి కూడా చాలా మంచిగా అయిపోయింది. చాలా మంచిగా, నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. దీని క్వాంటిటీ కూడా మమ్మీని కనుక్కుని చెప్పాను. మీరు కూడా అలా కావాలంటే చేయండి. మీరు కూడా ఈ రెసిపీ నేను చెప్పినట్టు క్రిస్పీగా వచ్చి చేసుకోవాలంటే మీకైతే నేను దీని క్వాంటిటీ ఎలా తీసుకోవాలి, ఏం కావాలి అనేసి చెప్తాను. మీరు కావాలంటే అలా చేసుకోండి. యాక్చువల్లీ 2 కప్పుల పిండి తీసుకోవాలి, మినపపిండి తీసుకుని ఆ 2 కప్పుల మినపపిండిలో ఒక 1/2 కప్పు సూజీ వేసుకోవాలి. అదేండి బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. వేసుకుంటే మనకైతే మంచిగా క్రిస్పీగా అయితే వస్తుంది. మినపపిండిలో బొంబాయి రవ్వ వేసి కలిపి పెట్టుకుని ఒక 2 గంటలు నాననివ్వాలి. అలా నానబెట్టుకున్న దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకు, తర్వాత క్యారెట్స్, ఇలా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. మేము అయితే ఆనియన్స్, చిల్లీ అయితే వేసుకున్నాము. అవన్నీ కలిపేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలిపి పెట్టేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మనం గారెలు వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. మనం వండుకున్న గారెల్లో దీనికి కాంబినేషన్ చికెన్ చాలా బాగుంటుందండి. చికెన్ విత్ గారె కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. అసలు నాకైతే చికెన్ కర్రీ లేదు, సో నేను నార్మల్గానే తినేస్తున్నాను. దీనికి చికెన్ కాకుండా ఆల్టర్నేట్ ఏమైనా కావాలంటే మనం పల్లీ చట్నీతో తినొచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, చాలా బాగుంది. విరిచిన వెంటనే విరిగిపోయింది చూడండి, చాలా క్రిస్పీగా ఉంది. చూడండి సౌండ్ ఎలా వస్తుందో వినండి. ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఎవ్రీవన్.